ఆటో కార్మిక సంఘం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం సిఐటియు సంక్షేమ బోర్డును అమలు చేయాలి. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును అమలు చేయాలి. జయప్రదం చేయండి. పత్రిక సమ్మెను కార్మిక హక్కుల కోసం జరిగేటటువంటి సమ్మెను కార్మిక హక్కుల కోసం జరిగేటటువంటి సమ్మెను లేబర్ కోడ్స్ రద్దు చేసేందుకు జరిగేటటువంటి సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి. ఆటో లైన్లో ఉండరా తేదీ అఖిల భారత కార్మిక సంఘాలు 720 స్వతంత్ర ఫెడరేషన్లు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి ఆటోలు ర్యాలీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో మార్పు తీసుకొస్తూ జీవో నెంబర్ 21ని తీసుకురావడం జరిగింది. గతంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్ని కూడా ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసి ఏటీఎస్ సెంటర్లు అనేటటువంటి పేరుతో ముత్కూరు దగ్గర ఉండేటటువంటి కప్పల దరువు దగ్గర ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఈ రోజు దారాదత్తం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఆటో కార్మికులకి రవాణా రంగ కార్మికులకి వేగంగా పోతే కేసులు, అధిక పెనాల్టీలు, ఏదో రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజు భారాలు వేసేటటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా గత సంవత్సరం 2025 నవంబర్ 21వ తేదీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గం అంతా కూడా కట్టి బానిసలుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి తీసుకోవాలి, కార్మిక చట్టాలని అమలు చేయాలి, స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి, ఆ రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి 12వ తేదీ జరగబోతా ఉంటే దానికి అనుసంధానంగా నగరంలో సుమారు 200 ఆటోలతో సమ్మెకి సంఘీభావంగా ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఆటో కార్మికులకు అనేక సమస్యలు, జీవో నెంబర్ 21 వచ్చిన తర్వాత అధిక పెనాల్టీల రూపంలో ఆటో కార్మికులు నడ్డివిరుస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. అదేవిధంగా సెన్సార్ బోర్డు, సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అధిక పెనాల్టీలు, అదేవిధంగా చలానాల రూపంలో ఎక్కువ వసూలు చేసే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకో ఉన్నాయి. అయితే ఆటో కార్మికులు ప్రతినిత్యం ఆటో తోలితే కానీ జీవనం గడవదు. అయితే స్త్రీ శక్తి రూపంలో ఫ్రీ బస్సు విడుదల చేసిన తర్వాత ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని ఆటో కార్మికులందరూ భవన నిర్మాణ కార్మికులుగా, రైతులుగా, రైతు కూలీలుగా అనేక రకాలుగా ఛిద్రం అయిపోయారు. ఈరోజు ఆటో కార్మికులు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేదానికి కారణాలు కూడా దేశవ్యాప్త సమ్మెకి సంఘీభావం తెలిపే ప్రధాన అంశం. అయితే నెల్లూరు నగరంలో ఎక్కడ ఆటో కార్మికుడు 2 నిమిషాలు ఆటో ఆపే పరిస్థితి లేదు. 2 ఫ్లైఓవర్లు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అయితేనే, ముత్కూరు గేటు దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ల కింద సుందర నందన వనాల పేరుతో అధిక డబ్బులు ఖర్చు చేసి కింద ఫ్లైఓవర్లు ఆక్రమించిన పరిస్థితి.